నేను మీ డాక్టర్ ప్రవీణ్, పెయిన్ ఫిజిషియన్, వైజాగ్ పెయిన్ క్లినిక్. సాధారణంగా తొడలో బయట భాగంలో అంటే మక్కకి పక్క భాగంలో నొప్పి వస్తే నేను చెప్పబోయే వాటిలో ఏదో ఒక కారణం అయి ఉండొచ్చు. టెండినోపతీస్ అంటే గ్లూటియల్ టెండాన్స్ లో ఉన్న ప్రాబ్లం కానీ, ట్రొకాంట్రిక్ బర్సైటిస్ అంటే ఇక్కడ చిన్న కుషన్ లా ఉంటుంది బర్స, దానిలో వచ్చిన ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ, నెర్వ్ కంపర్షన్ వల్ల వచ్చిన మెరాలజియా పారాసిటికా కానీ, హిప్ జాయింట్ లో కానీ, వెనక ఉన్న సాక్రోయిలైడ్ జాయింట్ లో కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ పెయిన్ మన తొడ బయట భాగంలో మనకు కనిపించవచ్చు. ఏదైనా వ్యాధి నయం చేయాలి అంటే ఆ వ్యాధికి కారణం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇటువంటి నొప్పుల్లో మనం అనవసరంగా ఎంఆర్ఐ స్కాన్స్, ఎక్స్టెన్సివ్ ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా యూజువల్గా మేము పెయిన్ ఫిజిషియన్స్ ఏం చేస్తామంటే ఒక మస్కులోస్కెటల్ అల్ట్రాసౌండ్ యూజ్ చేసి, కొన్ని డయాగ్నాస్టిక్ బ్లాక్స్ యూజ్ చేసి ఆ నొప్పి ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి వస్తుంది, దాని పెయిన్ జనరేటర్ ఏంటి అని తెలుసుకొని తర్వాత దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. ఉదాహరణకి ఆ నొప్పికి కారణం ట్రొకాంట్రిక్ బర్సా అనుకోండి, ట్రొకాంట్రిక్ బర్సైటిస్ అయితే దానికి కావాల్సిన ఇంజెక్షన్స్ చేయడం, లేదు నర్వ్ కంప్రెషన్ వల్ల వచ్చిన మెరాలజియా పారాసిటికా అంటే దానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం, లేదు సాక్రోయిలైడ్ జాయింట్ నుంచి వచ్చిన పెయిన్ అయితే దానికి జాయింట్ లో ఇంజెక్షన్ చేయడం, లేకపోతే డీనర్వేషన్ చేయడం, టెండాన్స్ లో వచ్చిన డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అయితే వాటిని రీజనరేట్ చేయడం లాంటి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ ఒకటే కాకుండా ఈ ట్రీట్మెంట్ తరువాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, అవి కూడా మీరు తెలుసుకొని అవి కూడా మీ ట్రీట్మెంట్ లో భాగంగా మీరు ఫాలో అయితే ఈ నొప్పి పూర్తిగా చాలా వరకు నయమైపోతుంది. సో ఇలాంటి నొప్పులు ఉంటే దాని గురించి పూర్తి అవగాహన కల్పించుకొని నొప్పి దేంట్లో నుంచి వస్తుందో తెలుసుకుని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి మీరు పెయిన్ ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్.